మధ్యప్రదేశ్లో అర్ధరాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. కుదువా సమీపంలో బిర్కియా బిరంగి స్టేషన్ల మధ్య ముంబై నుంచి వారణాసి వెళ్తున్న కామయాని ఎక్స్ప్రెస్కి చెందిన 10 బోగీలు పట్టాలు తప్పి మాచక్ నదిలో పడిపోయాయి. అయితే సమాచారం లోపంతో కామయాని ఎక్స్ప్రెస్ ఘటన జరిగిన మరుక్షణమే అదే రూట్లో జబల్పూర్ నుంచి ముంబై వెళ్తున్న జనతా ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కూడా జనతా ఎక్స్ప్రెస్కి చెందిన 5 బోగీలు నదిలో పడిపోయాయి. మాచక్ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఎంతమంది నదిలో కొట్టుకుపోయారన్న దానిపై అధికారులు ఇంకా నిర్ధారణకు రాలేదు. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృతి చెంది ఉండొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. సరిగ్గా రాత్రి 11:45 ఘోర ప్రమాదం జరిగింది. 300 పైగా ప్రయాణికులను స్థానికులు రక్షించగా మిగతా వారి ఆచూకీ కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు. అయితే ఘటనా స్థల వద్ద వైపు భారీ వర్షం కురవడం, మరోవైపు మాచక్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను హర్దాలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని రైల్వే శాఖ సహా మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ఒక్కసారిగా దృష్టి సారించాయి. పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు చేపడుతున్నాయి. పట్టాలపైకి ఒకసారిగా చొచ్చుకొచ్చిన వరద నీరు కారణంగానే కామయాని జనతా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురై ఉండొచ్చని రైల్వే బోర్డు చైర్మన్ మిత్తల్ అంటున్నారు. సమీపంలోని జలాశయం నుంచి హఠాత్తుగా భారీ పరిమాణంలో నీరు విడుదల చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఒక రకమైన వాదన వినిపిస్తుంది. దీంతో పట్టాల మధ్య మట్టి కొట్టుకుపోయే ప్రమాదం జరిగి ఉండొచ్చని చెప్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై రైల్వే శాఖ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. మరోవైపు రైలు ప్రమాదం జరిగిన ప్రదేశం వద్ద భారీగా వర్షం కురుస్తుంది. మధ్యప్రదేశ్ రైలు దుర్ఘటనకు సంబంధించి హెడ్లైన్స్ షో ముందుగా డిస్కస్ చేయబోతుంది. ఈ షోలో పాల్గొనడానికి సంపత్ కుమార్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చారు. అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ గారు వచ్చారు. అలాగే విజయవాడ నుంచి గౌతమ్ రెడ్డి గారు కాసేపట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అలాగే సోము వీర్రాజు గారు బీజేపీ ఎమ్మెల్సీ రాజమండ్రి నుంచి 2MB లైన్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే దాస్ గారు రిటైర్డ్ జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి కూడా గతంలో ఈయన సీనియర్ అధికారిగా పనిచేశారు. ఇప్పుడు పదవీ విరమణ పొందారు. దాస్ గారు కూడా ముందుగా లైన్లో సిద్ధంగా ఉన్నారు. దాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఇండియాలో ఎవరైనా చేస్తున్నారు అసలు టీవీ కెమెరాలు చేస్తున్నారా? దాస్ గారు అసలు వాళ్ళు మన దేశంలో పెడితే బాగుంది. దాస్ గారు నమస్తే అండి. ఓకే, కొద్ది సాంకేతిక సమస్య వచ్చినట్లుంది. రాజేశ్వర రెడ్డి గారు, యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ అంటే జరిగిన తీరు చూస్తే చాలా ఘోరంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతం వారం రోజులుగా అదే ప్రాంతంలో వర్షం పడుతుంది, పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంటే సరైన ట్రాకింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఒక ప్రాథమిక అంచనా. మీకు వివరాలు తెలిసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? అసలు దీంట్లో లోపల ఏం కనిపిస్తుంది? ఇప్పటి వరకు న్యూస్ పేపర్ కానీ టీవీలో కానీ మిగతా ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే కామయాని ఎక్స్ప్రెస్ కానీ జనతా ఎక్స్ప్రెస్ కానీ రెండిట్లలో 5 బోగీలు నదిలో పడిపోయినట్టు చెప్పేసి ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా భారీ వర్షాల వల్ల దాని ఏదైతే నది ఈ పట్టాల పైనుంచి కూడా నది పొంగి పొర్లిపోవడం, దాని గురించి సరైన సమాచారం ఖచ్చితంగా రైల్వే అధికారులకు కానీ అక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని ముందుగా ఇచ్చినట్లయితే ఈ రాత్రిపూట ప్రయాణించే అతి వేగంగా ప్రయాణిస్తున్న ఈ ట్రైన్స్ ఖచ్చితంగా ఒక చర్య తీసుకోవాలి, ముందే ఆపేయడం కానీ అది చేయాల్సిన అవసరం ఉండే. అంటే ఇది గత 3-4 రోజులుగా వర్షాలు పడుతున్నది అనేది తెలుసు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎందుకంటే రాత్రి 12 గంటలకు ఒక యాక్సిడెంట్ అయినట్లయితే నదిలో పడిపోతే దాన్ని కాపాడడం కూడా చాలా కష్టమైన పరిస్థితి. కాబట్టి ముందస్తు సమాచారం అనేది రైల్వే నడుపుతున్న వాళ్ళందరికీ కూడా ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ఇంత 300 మంది 5 బోగీలలో ఒక్కొక్క బోగీలో 72 మంది చొప్పున 5 బోగీలు అంటే 350 మంది. అట్లానే ఇంకొక ట్రైన్లో కూడా 350 మంది, 700 మంది ఈ రోజున ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అందులో 300 మందిని రక్షించినట్టు వస్తున్నది. అంటే రైల్వే వ్యవస్థ ఒకవైపు మంచి అద్భుతమైన టెక్నాలజీ ఈరోజు వచ్చింది. సిగ్నల్ వ్యవస్థలో కూడా మార్పులు అనేది జరిగినాయి. కాబట్టి లోకల్గా జరుగుతున్న కండిషన్స్ని ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇన్ఫామ్ చేయాల్సిన ఎక్కడో లోపం జరిగి ఉంటుంది. ఆ లోపాన్ని ఇమ్మీడియట్గా గుర్తించి ముందుగా తక్షణ సహాయ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ తర్వాత ఏంటంటే ఒక ట్రైన్ పడిపోయిన తర్వాత కూడా ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల రెండో ట్రైన్ కూడా అక్కడే పడిపోవడం అనేది దురదృష్టకరం. వాళ్ళందరూ కూడా రక్షించబడాలని చెప్పేసి రక్షిస్తారని చాలామంది ప్రాణాలు కొద్దిమంది కోల్పోయినట్టున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ముందుగా, ఎందుకంటే ఇది విమర్శించడానికో లేకపోతే ఇంకో దానికి సమయం కాదు. ఖచ్చితంగా ఇటువంటి జరగకుండా మనం ముందస్తు చర్యలు తీసుకోవాలి. తీసుకోవడానికి ఇటువంటి చోట్ల అవకాశం ఉన్నది.
ఎందుకంటే ట్రైన్ ఏదైతే రైల్వే ట్రాక్ నుంచి వెళ్ళి వాటర్ పొంగిపోతున్న విషయాన్ని మనం గమనించకపోతే ఇంకా మనం ఇంకేమి చేయలేము. కాబట్టి ఇటువంటి మినిమం ఇన్ఫర్మేషన్ అన్న లేనట్లయితే ఇటువంటి వర్షాకాలంలో ఇటువంటి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దీన్ని రైల్వే శాఖ బాగా గుర్తించి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సంపత్ గారు, వాస్తవంగా గతంలో వలిగొండ లాంటి ప్రాంతంలో కూడా సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే. ముందు రోజు బాగానే ఉంది, అర్ధరాత్రి కూడా బాగానే ఉంది, కానీ ఒకసారిగా భారీ వర్షం పడడంతో పైన ట్యాంకు ఒక్కసారిగా గండిపడి మొత్తం ఆ ట్రాక్ కొట్టుకుపోవడంతో వలిగొండ రేపల్లె ప్యాసింజర్కి సంబంధించి చాలా ఘోర ఎత్తున ప్రమాదం జరిగింది. అంటే ఇలాంటి ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకోవడంలో మనం ఎక్కడైనా ఫెయిల్యూర్ అవుతున్నామా? ఏంటి ప్రాబ్లం ఏంటి? మొదటగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వ్యక్తిగతంగా చనిపోయిన వారందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని నివాళులు తెలియజేస్తూ దుర్ఘటనను ఖండించడం కాకుండా ఇటువంటి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉందని గుర్తు చేస్తూ, మొదటగా ఎమ్మెల్సీ గారు చెప్పినట్లు మాచక్ నదిలో జరిగిన దానికి ట్రాక్ మీద నీళ్ళు పోతున్న విషయం న్యాచురల్గా రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ట్రైన్ టైమింగ్కి పోతుందా లేదా, ట్రాక్లో అటు ఇటు సిగ్నల్స్ ఇది ఉందా చూసుకుంటుంది తప్ప నీళ్ళు వస్తాయా లేదా అన్నది ఇంకో డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకోవాల్సి. మీరు చూడండి, నేను వార్తాపత్రికలు చూసా, ఒక చిన్న అనాలిసిస్లో కూడా చూసా, నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు అనుకోకుండా పక్కనే ఉన్నటువంటి డ్యామ్ నుంచి నీళ్ళు వదిలినారు. నీళ్ళు వదలడం వాళ్ళది తప్పు కాదు. ఎందుకు? డ్యామ్ కూడా నిండిపోయింది, విపరీతమైన వరద వల్ల డ్యామ్ నిండిపోయి నీళ్లు వదలకపోతే ఎక్కడ సబ్మర్జ్ అయిపోతాయి అవతల, అందుకని వదిలినారు. ఆ వదిలిన చుట్టుపక్కల గ్రామాలన్నీ పూర్తిగా సబ్మర్జ్ అవుతాయి. అంటే వాళ్ళు కూడా ఇరిగేషన్ అనుకుందాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి గ్రామాలు మునగకూడదు అంటే డ్యామ్లో నుంచి కొన్ని నీళ్లు పంపించేసి కొన్ని టీఎంసీలను వదలాలి. ఆ రకంగా వాళ్ళ డ్యూటీలో భాగంగా వాళ్ళు వదిలారు. వదిలినప్పుడు న్యాచురల్ పట్టాల మీదకి వచ్చింది. మీరు అన్నట్టు ముందస్తు పర్యవేక్షణ ఉండాల్సి ఉండే. ఎన్నో ప్రమాదాలు వెలుగొండనే కాదు, చరిత్రలో మనం చూసినాం, చాలా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. బట్ నిందించడం అని కాదు, కానీ ఏనాటి దురదృష్టకర సంఘటన జరగాల్సి ఉండేది కాదు. ప్రికాషనరీగా ఇప్పుడు చూడండి, 2 ట్రైన్లు 5 బోగీలు పడిపోయినాయి కదా. ఒక దాంట్లో 12 బోగీలు పడ్డాయి, ఇంకో దాంట్లో 5 బోగీలు పడ్డాయి. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ 3 ట్రైన్స్ అక్కడ దాకా వచ్చినాయి, అంటే నియర్ బై వచ్చినాయి. ఎందుకు? సహాయ చర్యల కొరకు. అంటే ముందే తెలిస్తే కాన్షియస్లో ఎక్కడ దాకా పోవాలనో అక్కడ దాకా పోయి ఆగుతాయి. ఇది ముందే తెలియదు కనుక ప్రమాదం జరిగింది. ముందు ఎందుకు తెలియదు అంటే ముందు జాగ్రత్తగా ప్రికాషనరీ చర్యలు తీసుకోలేకపోయి ఉండవచ్చు. వర్షం పడుతున్నప్పుడు న్యాచురల్గా బస్సులో పోయే వాళ్ళకందరికీ మనం ఈ నుంచి హైదరాబాద్ నుంచి మా ఊరికి మహబూబ్నగర్ పోతున్నట్టే మధ్యలో అక్కడ కాలువ వస్తుంది, వంతెన వస్తుంది, అక్కడే వస్తుంది. అలాంటి వ్యవస్థ ఇక్కడ ఏదో మిస్, అటువంటి వ్యవస్థ ఉంది కానీ వ్యవస్థను సరైన పద్ధతిలో ఉపయోగించుకోలేదు. అన్నట్లు టెక్నికల్లీ రైల్వే డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ బిగ్గెస్ట్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. ఇండియన్ రైల్వే ఈజ్ ద బిగ్గెస్ట్ సిస్టమ్, పబ్లిక్ సెక్టర్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. అటువంటిది వాళ్ళకి టెక్నాలజీ లేక కాదు, మిగతా ఇవే లేక కాదు, కానీ ఎక్కడో దగ్గర మ్యాన్ మేడ్ మిస్టేక్ వల్ల ఇటువంటి జరుగుతూ ఉంటాయి. జరగాల్సి ఉండింది కాదు. రాబోయే రోజుల్లోనైనా మీరు అన్నట్లు ఈ సంఘటన జరిగితే మనం వెలుగొండనే రకంగా గుర్తు చేసుకుంటున్నాము. రేపు మళ్ళీ ఈ సంఘటన గుర్తు చేసుకునే పరిస్థితి రాకుండా, ఇంకో సంఘటన జరగకుండా, పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై కానీ ఆ శాఖను నిర్వర్తించే ప్రజాప్రతినిధులు అలాంటి వాళ్ళ మీద ఉంటుంది. అందరం కూడా అటువంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ ఉంటే ఎన్నో విచారకరం, దురదృష్టకరం, జరగాల్సి ఉండేది కాదు. దాస్ గారు లైన్లో ఉన్నారు. రైల్వే శాఖకు చెందిన సీనియర్ అధికారి, పదవి విరమణ గతంలో చేశారు. దాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. సరే, ఇవాళ ఘటనలు మీరు చూశారు. ఒకే ప్రాంతంలో 2 రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఇక్కడ మీకు సాంకేతికంగా కానీ ఎట్లాంటి లోపాలు కనిపిస్తున్నాయి? ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలు ఏమని మీరు భావిస్తున్నారు? పెద్దవారు ఏదో చెప్తుంటే విన్నాను, రైల్వే వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవట్లేదు అది ఇది అని. రైల్వే సిస్టమ్స్ గురించి తెలిసిన తర్వాత మాట్లాడితే నేను వారికి ధన్యవాదాలు చెప్తాను. రైల్వేలో ఏమిటంటే ప్రతిసారి కూడా ప్రతి క్షణం కూడా రైల్వే ట్రాక్ చూడటానికి పెట్రోల్ మెన్ అని ఉంటారు. ఇలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు ఈ ప్రమాదం ఎందుకు వచ్చిందంటే ఫ్లాష్ రైన్స్ రావటం వలన వచ్చింది. దీనికి దగ్గరలో తర్వాత ఇంకొక రాంగ్ ఇంప్రెషన్ ఏమొస్తుందంటే ప్రతి వారికి కూడా ఇది రైల్వే ట్రైన్ మాచక్ రివర్లో పడింది అని అంటున్నారు. మాచక్ రివర్లో బండి పడలేదు, మాచక్ రివర్కి దగ్గరలో ఉన్న ఒక కల్వర్ట్ మీద ఒరిగింది అని. తర్వాత ఈ రైల్వే లైన్లో ఎప్పుడైనా సరే ఏదైనా రాత్రిపూట ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు పెట్రోల్ మన్ అని వెళ్తూ ఉంటారు. తర్వాత 8 నిమిషాల ముందు ఈ యాక్సిడెంట్ జరగబోయే ముందు అక్కడి నుంచి ఒక ట్రైన్ వెళ్ళింది. రైల్వే డ్రైవర్స్కి ఎప్పుడైనా సరే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. ఏదైనా
అవాంతరం కలిగించే పరిస్థితులు ఉంటే వర్షం ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళు వెళ్ళి వెంటనే నెక్స్ట్ స్టేషన్లో ఆగి చెప్తారు. కానీ అది జరిగే టైం కూడా లేకుండా వచ్చిందంటే ఆ 8 నిమిషాలలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. ఎందుకు వచ్చాయి అనేది మీరు కొంచెం గమనించాలి. ప్రతి ట్రాక్కి దగ్గరలో 30-40 కిలోమీటర్ దూరంలో ఉండే చెరువులన్నిటి చరిత్ర మా రైల్వే వాళ్ళ దగ్గర ఉంటుంది. అక్కడ ఉన్న రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరైనా విలేజ్ మున్సిపల్ కానీ ఎవరైనా కానీ ఎక్కువ వర్షాలు వచ్చి చెరువు తెగుతుందని తెలిసినప్పుడు వాళ్ళు దగ్గరలో ఉన్న స్టేషన్ మాస్టర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషను కట్ అయినట్టుంది. వినపడుతుందా అండి? వినోడుతుంది, చెప్పండి. వినోడుతున్నాను, చెప్పండి దాస్ గారు, వినిపిస్తుంది. ఆ ఇన్ఫర్మేషను వాళ్ళు కంట్రోల్కి చెప్పిన తర్వాత ట్రైన్లు ఎట్లా రన్ చేయాలా వద్దనేది ఆలోచిస్తారు. ఇది ఇందాక ఎవరో వెలిగొండ యాక్సిడెంట్ కూడా, ఒలివేరు యాక్సిడెంట్ కూడా చెప్పారు. అది ఆ ఫ్లాష్ ఫ్లడ్స్ రావటం వలన అయింది. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ ఉన్న కల్వర్ట్లో మామూలుగా నీళ్ళు వచ్చాయి, కానీ ఆ కల్వర్ట్ కెపాసిటీ సరిపోలేదు. రైల్వే ఎప్పుడైనా సరే 150 సంవత్సరాల క్రితం ఉన్న వర్షపాతాన్ని గుర్తించి ఆ వర్షపాతానికి అనుగుణంగా వాటర్ వేస్ చేస్తూ ఉంటాయండి. దగ్గరలో మాచక్ రివర్ ఉంది కాబట్టి అది చేశారు. కానీ ఇది అప్పటికంటే చరిత్రలో జరగనంత వర్షం పడి ఉంటుంది ఇక్కడ. అందుచేత ఆ కల్వర్ట్ తీసుకోలేకపోయిందండి. తర్వాత ప్రతి ట్రాక్ కూడా సర్వే చేస్తూ బ్రిడ్జ్ ఇంజనీర్స్ అని ఉంటారు. వాళ్ళు సరిగ్గా బ్రిడ్జ్ సరిగ్గా ఉందా లేదా అని చూస్తారు. బ్రిడ్జ్ కొట్టుకుపోలేదు. కల్వర్ట్ మీద కూడా పైన ట్రాక్ మీద ప్రవాహమైన ప్రవాహంతో ఆ బ్యాలెస్ట్ కొట్టుకుపోవటం రీలైర్ అయింది, కానీ మొత్తం బ్రిడ్జ్ కొట్టుకుపోలేదు. ఇక్కడ దాస్ గారు మీరు చెప్తున్న వాళ్ళు శ్రద్ధ తీసుకుంటున్నారా లేదని కాదు, అక్కడికి వెళ్ళి డెఫినెట్గా కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఎంక్వైరీ ఉంటారు. అక్కడ వాళ్ళు చేస్తారు పెట్రోల్ మెన్ ఎప్పుడు వచ్చాడు, ఆ ట్రాక్ పరిస్థితి ఏమిటి అని. తర్వాత అక్కడ పర్మనెంట్ వేన్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. ఆ రాత్రి వర్షాలు ఉన్నప్పుడు వాళ్ళు అలర్ట్గా ఉంటారు. కాబట్టి వాళ్ళు వెంటనే డెఫినెట్గా బయట నేషనల్ డిజాస్టర్ టీం వచ్చినా ఏదొచ్చినా సరే మెడికల్ రిలీఫ్ వ్యాను, యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే దగ్గరలో నెట్ఆర్సీ అటువైపు నుంచి కూడా వస్తాయండి. అది దాస్ గారు, ఇంకా ఏమైనా దాస్ గారు, మీరు చెప్తున్న ప్రొసీజర్స్తో కానీ లేకపోతే రైల్వే డిపార్ట్మెంట్ నియమ నిబంధనలతో కానీ వాళ్ళ విధులతో కానీ మీ ఎలాంటి నేను ఒకటి చెప్తానండి దాస్ గారు, మీరు అటు వినాలి. దాస్ గారు, ఇక్కడ జరుగుతున్నది ఒక ఫ్యాషన్ అయిపోయింది. దాస్ గారు, మ్యాన్ పవర్ ఎక్కువ అంటున్నారు. అది చాలా పొరపాటైన అండర్స్టాండింగ్ అండి. దాస్ గారు, మిగిలిన మినిస్ట్రీలో ఏ పే కమిషన్ వచ్చినా సరే ఎంతమందిని వాళ్ళు తీసేశారు, రైల్వే వాళ్ళు ఎంతమందిని తీసేశారు అనేది చెక్ చేసుకున్నప్పుడు రైల్వే వాళ్ళు మోస్ట్ ఫెయిత్ఫుల్ సర్వెంట్గా ఉన్న మనుషులను కూడా తీసేస్తూ ఉంటారు. కాబట్టి తగినంత సేఫ్టీ విషయంలో ఏ ఇది లేకుండా, రిజర్వేషన్స్ లేకుండా కావాల్సిన మనుషుల్ని ఇస్తూ ఉండాలి. అప్పుడే రైల్వే రన్ అవుతుంది. దాస్ గారు, మీరు చెప్తున్న అంశాలతో మేము విభేదించట్లేదు. కాకపోతే ఒక ప్రాంతంలో ఒక్కసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ మరో నిమిషంలో, అంటే కొన్ని నిమిషాల వ్యవధిలోనూ మరో రైలు ప్రమాదానికి గురైంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఎందుకు రీచ్ కాలేదు, ఎందుకు అలర్ట్ కాలేదు అనేది ఇక్కడ వస్తున్న ప్రశ్న. ఓకే, రాజమండ్రి నుంచి సోము వీర్రాజు గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. వీర్రాజు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇవాళ రైలు ప్రమాదాలు చూసిన తర్వాత లోపాలు ఎక్కడున్నాయంటారా, అసలు లోపం లేదంటారా, ఇది కేవలం వైపరీత్యం అంటారా? ఈ ప్రమాదానికి పూర్తిగా నిర్లప్త వైఖరిగా కనిపిస్తుంది. మళ్ళీ రివర్స్లో వస్తున్నా. మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. అంటే రివర్స్ వస్తుంది సార్, నేను మాట్లాడుతాను సార్. మీరు 2MB లైన్లో ఉన్నారు. మీరు మాట్లాడిన మాట మాకు చేరడానికి 4 సెకండ్లు పడుతుంది. మీరు కంటిన్యూ చేయండి. సార్. నిర్లప్త వైఖరి
మనం ఈ ఇష్యూలో, ఈ చర్చలో మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే, ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందో ఆ ప్రాంతంలో, ఆ ప్రాంత ప్రజలను రక్షించే విధంగా వాళ్ళ నీళ్లు వదిలివేయడం జరిగింది. అదేవిధంగా రైల్వే డిపార్ట్మెంట్ ఆ నీళ్లు వదిలినప్పుడు మన ట్రాక్స్ మీదకి రావడానికి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించాలి కదా. గమనించేటువంటి వ్యవస్థ వాళ్ళకున్న సందర్భంలో ఆ విధంగా ప్రయత్నం చేయవలసినటువంటి కనీస బాధ్యత వారి మీద ఉంది. ఆ దృష్ట్యా ఈవేళ ప్రధానమంత్రి స్పందించారు, రైల్వే మంత్రి స్పందించారు. దాని మీద ఎంక్వైరీ వేయడం అనేది వెంటనే జరిగింది. ఒక ట్రైన్ పడిపోయింది, ఎంత సమయంలో రెండో ట్రైన్ పడిపోయింది. దీని మీద మనకున్నటువంటి సిస్టమ్ అంతా రికార్డెడ్గా రైల్వే డిపార్ట్మెంట్లో ఉండడానికి అవకాశం ఉంది. ఆ రికార్డు చూస్తే తప్పిదానాలన్నీ కూడా బయటకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వారి మీద ఈ యొక్క విచారణలో చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇలాంటివి దఫదఫాలుగా జరుగుతున్నాయి దేశంలో. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికి కూడా, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికి కూడా దఫదఫాలుగా జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు కాదు, ప్రభుత్వ యంత్రాంగము, అలానే టెక్నాలజీ, ఇలాంటి విషయాల్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉందని నేను భావిస్తున్నాను. ఇలాంటి విషయాల్ని సమగ్రంగా అధ్యయనం చేయడానికి, ఇలాంటి విషయాలు మరొకసారి జరగకుండా ఉండడం కోసం రైల్వేలోనే ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యయన బృందాన్ని రైల్వే మంత్రి ఏర్పాటు చేయాలని నేను కోరుతున్నాను. ఓకే సార్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రైలు ప్రమాద దుర్ఘటనపై డిస్కషన్ కొనసాగుతుంది.